మీరు ఈ టైటిల్ చూడగానే కొంతమందికి కోపం రావచ్చు, కొంతమందికి ఆత్రం రావచ్చు. మొత్తం ఈ వీడియో చూసిన తర్వాత దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. తిట్టాలనుకుంటే తిట్టండి, పొగడాలనుకుంటే పొగడండి, నిజాలు మాట్లాడాననుకుంటే నిజం మాట్లాడావని చెప్పండి. కానీ ఈ దేశానికి కాంగ్రెస్ చేసిన త్యాగాలు, కాంగ్రెస్ చేసిన మంచి పనులు, కాంగ్రెస్ చేసినటువంటి గొప్ప ధార్మిక సేవా కార్యక్రమాలు, ఈరోజు ఈ దేశం ఇలా ఉండడానికి కారణం కాంగ్రెసే. చాలామంది కాంగ్రెస్ని ఎందుకు తిడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. చాలామంది కూడా కాంగ్రెస్ పైనటువంటి విమర్శలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఈ దేశానికి చేసినటువంటి సేవలు ఏంటో చెబుతాను, వినండి. 21 లక్షల మంది హిందువులను చంపిన తర్వాత కూడా పాకుకు 65 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పార్టీ, మత ప్రాతిపదికగా పంపకం చేసినప్పటికీ 7 కోట్ల ముస్లింలను ఈ దేశంలోనే ఉంచినటువంటి పార్టీ, హిందువులు లేని కాశ్మీరును తయారు చేసింది, సెక్యులర్ పదాన్ని రాజ్యాంగంలో చేర్పించింది, 8 రాష్ట్రాలలో హిందువులను అల్పసంఖ్యాకులుగా చేసింది, ఏఎంయూలో ముస్లిం పదాన్ని చేర్చింది, బీహెచ్ఈలో హిందూ పదాన్ని చేర్చడానికి వ్యతిరేకించింది, కాశ్మీర్ సమస్యను జటిలం చేసింది, జేకేలో చట్టం నందలి సెక్షన్ 35A 370లను పెట్టింది, పట్టుబడిన 93,000 పాక్ సైనికులను వదిలిపెట్టి జయింపబడిన POKను తిరిగి గిఫ్ట్గా ఇచ్చేసింది, 90,000 స్క్వేర్ కిలోమీటర్లతో పాటు కైలాస మానస సరోవరంను చైనాకు అప్పగించింది, జేకేలో రోహింగ్యాలకు పునరావాసం కల్పించింది, బంగ్లాదేశీ ముస్లింలను దేశంలో చొప్పించి ఓటు బ్యాంకు పెంచుకుంది, NRCని వ్యతిరేకించింది, దేశ ద్రోహులను రక్షించడానికి రాత్రి 2 గంటలకు సుప్రీంకోర్టును తెరిపించింది, 2,700 సిక్కులను హత్యాకాండ చేసింది, దూరదర్శన్లో సత్యం శివం సుందరం లోగో తొలగించింది, కేంద్రీయ నవోదయ విద్యాలయ లోగో నుండి అసతోమా సద్గమయ శ్లోకాన్ని తొలగించింది, వందే మాతరంను రాష్ట్రగానంగా దేశీయ గీతంగా పాడకుండా నిరోధించింది, 26/11 దాడి వెనుక హిందువుల పాత్ర ఉందని చెప్పగలిగింది, నా న్యాయవాదులే దేశానికి కీడి చేసే గ్యాంగులను మరియు నక్సలైట్ కేసులను వాదించేలా చేసింది, దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్య గొంతును నొక్కించింది, భారత మాతాకి జై అంటే వందే మాతరం మొదలగు నినాదాలు ఏ రైలులో లేకుండా చేసింది, 1966లో గోరక్షణ కొరకు ఉద్యమించి గోభక్తులైన 100 మంది సాధువులను తుపాకీ గోళీలతో హత్య చేయించింది, హజ్ యాత్రకు సబ్సిడీ ఇచ్చి అమర్నాథ్ యాత్రకు ట్యాక్స్ వేసింది, సోమనాథ మందిరం నిర్మించుకున్నాడని సర్దార్ పటేల్ని విరోధించింది, సోమనాథ మందిరాన్ని ప్రారంభించబోయే రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను విరోధించింది, RSSను ముస్లిం బ్రదర్హుడ్ లాంటి ఉగ్రవాద సంస్థగా చెప్పగలిగింది, శ్రీరాముడిని కల్పితంగా చెబుతూ అఫిడవిట్ ఇచ్చింది, అట్లాగే రామసేతును విరిచేసే ప్రయత్నమూ చేసింది, భారత్కు UNOలో లభించే సభ్యత్వం వీటో అధికారం చైనాకిచ్చింది, మీరందరూ సెక్యులర్ హిందువులు అయిపోండి అంతే, హిందుస్థానును హిందూ ముక్తుస్థానుగా మార్చేసింది, ఆరోపణలన్నీ RSSపై పడేసింది. అర్థమవుతుందా ఏం చెబుతున్నాను? ఇప్పటికైనా మీ సెక్యులర్ భావజాలాన్ని విడనాడండి. మీ నీతి వాక్యాలు, మీ సెక్యులర్ భావజాలాన్ని కింద ఎక్కడైనా పెట్టుకోండి. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి, పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి, అంతెందుకు మన దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. పనికిరాని మీటింగులు ఎట్టుకుంటూ పనికిరాని విషయాల గురించి మాట్లాడుకునే మీరు ఈ దేశ సనాతన సంస్కృతి ఏ విధంగా నాశనం చేయబడుతుందో తెలుసుకోలేకపోతున్నారు. ఆర్టికల్ 25, 28, 30 HRCE చట్టం 1951లో చేసింది, 1956లో HBC చట్టం చేసింది, 1975లో సెక్యులరిజాన్ని రాజ్యాంగంలో కూర్చారు, 1992లో సెక్యులరిజాన్ని చట్టం చేశారు, 1991లో POW చట్టం చేశారు, 1995లో వక్ఫ్ చట్టం చేశారు. ఆర్టికల్ 28 ద్వారా హిందువుల నుండి మత విద్యను తీసేశారు, కానీ ఆర్టికల్ 30 ద్వారా ముస్లింలు మరియు క్రైస్తవులకు మత విద్యను అనుమతించారు. 1951లో HRCE చట్టం అమలు చేయడం ద్వారా హిందువుల నుండి అన్ని దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాల డబ్బును లాక్కున్నారు. విడాకుల చట్టం, హిందూ కోడ్ బిల్లు ప్రకారం వరకట్న చట్టం ద్వారా హిందూ కుటుంబాలను నాశనం చేయగలిగారు, కానీ ముస్లిం వ్యక్తిగత చట్టాన్ని తాకలేకపోయారు. బహుభార్యత్వాన్ని అనుమతించారు, తద్వారా వారు తమ జనాభాను పెంచుకోవడం కొనసాగించారు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను సులభంగా పెళ్లి చేసుకోవడానికి వీలుగా 1954లో ప్రత్యేక వివాహ చట్టం తీసుకొచ్చారు. 1975లో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని బలవంతంగా జోడించి బలవంతంగా భారతదేశాన్ని సెక్యులర్గా మార్చగలిగారు. కాంగ్రెస్ ఇక్కడతో ఆగలేదు. 1991లో మైనారిటీస్ కమిషన్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రకటించింది. స్కాలర్షిప్ లాంటి ప్రభుత్వం ప్రత్యేక హక్కులను ఇచ్చింది, మైనారిటీ చట్టం కింద వారికి లబ్ధి చేకూర్చింది. 1992లో హిందువులు తమ దేవాలయాలను చట్టబద్ధంగా వెనక్కి తీసుకోకుండా అడ్డుకోగలిగింది. అలాగే ప్రార్థనా స్థలాల చట్టం ద్వారా హిందువుల నుండి 40,000 దేవాలయాలను తీసుకున్నారు.
వాటిపైనే ఇప్పుడు మసీదులు నిర్మించారు. కాంగ్రెస్ ఇక్కడతో ఆగిందే. 1995లో ముస్లింలకు ఏదైనా భూమిని క్లెయిమ్ చేసుకునే హక్కును కల్పించింది. వక్ఫ్ చట్టం ద్వారా హిందువుల భూమిని లాక్కొని భారతదేశంలో ముస్లింలను 2వ అతిపెద్ద భూ యజమానులుగా చేసింది. 2007లో ఎస్సీలోని రామసేతు అఫిడవిట్లో శ్రీరాముని ఉనికిని తిరస్కరించగలిగింది. అలాగే 2009లో కాంగ్రెస్ కాషాయ తీవ్రవాదం అనే పదాన్ని రూపొందించడం ద్వారా హిందూ మతాన్ని తీవ్రవాద మతంగా ప్రకటించినప్పుడు హిందూ వ్యతిరేక క్రూసెడ్లో పీక్ పాయింట్గా మారింది. కాంగ్రెస్ క్రమంగా మరియు తెలివిగా హిందువులను బహిర్గతం చేస్తూనే ఉంది. హిందువుల హక్కులను ఒక్కొక్కటిగా లాగేసుకుంటూనే ఉంది. ఇప్పుడు హిందువులు అన్నింటికీ పూర్తిగా దూరం అయ్యారు. తమాషా ఏంటంటే మనకి కూడా మన హక్కులేంటో తెలియకపోవడం, కాంగ్రెస్ ఎన్ని లాక్కుందో మనకు తెలియకపోవడం. ఎందుకంటే మనం సెక్యులర్లం, మన భావజాలమే అలాంటిది. హిందువులకి సొంత దేవాలయాలు లేవు, వారి స్వంత మత బోధనలు లేవు, వారి భూములు వారి శాశ్వత ఆస్తి కాదు, మరియు హిందువులు ప్రశ్నలు కూడా అడగరు. మసీదులు మరియు చర్చిలు స్వతంత్రమైనవి. మరి దేవాలయాలను ఎందుకు ప్రభుత్వం కింద ఉంచబడ్డాయి? ఎందుకు దేవాలయాల్ని నియంత్రిస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు ఉంది? మదర్సాలు, కాన్వెంట్ పాఠశాలలకు నిధులు కేటాయించగలిగిన ప్రభుత్వం మరి గురుకులాలకి ఎందుకు నిధులు ఇవ్వలేదు? వక్ఫ్ చట్టం వచ్చినప్పుడు హిందూ భూచట్టం ఎందుకు రాలేదు? ముస్లిం పర్సనల్ బోర్డు ఉంది కానీ హిందూ పర్సనల్ బోర్డు ఎందుకు లేదు? భారతదేశం సెక్యులర్ దేశం అయితే ఇక్కడ మెజారిటీ మైనారిటీలు ఎందుకు ఉన్నారు? పాఠశాలల్లో రామాయణం, మహాభారతాలు ఎందుకు బోధించరు? హిందూ మతాన్ని నాశనం చేయడానికి ఔరంగజేబు ఉపయోగించిన కత్తిని ఉపయోగించింది కాంగ్రెస్. రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి చట్టాలు, కత్తి, విఫలమైన చోట బిల్లులు ఉపయోగించింది. ఆపై ఎలాగో మీడియా ఉంది. ఎవరైనా ఈ ప్రశ్నలను అడగడానికి ప్రయత్నిస్తే అతడు వర్గీయుడు, కాషాయి భక్తుడిగా ప్రకటింపబడతాడు. బహుశా ఇప్పుడు నేను అలాంటి వాడినే. బహుశా మీలో ఎంతమంది నాకు ఈ విధంగా కామెంట్లు చేస్తారో కూడా. 1950 నుండి హిందువులు నెహ్రూ మరియు అతని కుటుంబంచే హింసింపబడ్డారు కాదా? హిందువులు భారీ మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు. చాలా సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాల నుండి నష్టపోయారు. హిందువులు బానిస మనస్తత్వం నుండి బయటపడి శివాజీ మరియు మహారాజా ప్రతాప్ సింగ్ లాగా మారాల్సిన సమయం ఇది. హిందువులకు ఇంత కీడు చేసిన ఒక్క పార్టీ కూడా మనకు అవసరమా? నిందల కాంగ్రెస్పై మాత్రమే ఉండకూడదు. రాజకీయ కారణాలతో ఎప్పటికప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు కూడా దోషులే. హిందూ మెజారిటీ దేశంలో ఇదంతా ఎలా జరిగింది? నానక్ ముందు సిక్కు లేడు, యేసు ముందు క్రైస్తవు లేడు, మహమ్మద్కు ముందు ముస్లిం లేడు, రిషభదేవునికి ముందు జైనుడు లేడు, బుద్ధుడికి ముందు బౌద్ధుడు లేడు, కార్ల్ మార్క్స్ ముందు వామపక్షవాది లేడు. కానీ కృష్ణుడి కంటే ముందు రాముడు ఉన్నాడు, రాముడి కంటే ముందు జమదగ్ని ఉన్నాడు, జమదగ్ని కంటే ముందు అత్రి మహర్షి ఉన్నాడు, అత్రి కంటే ముందు అగత్స్యుడు ఉన్నాడు, అగత్స్యుడి కంటే ముందు పతంజలి ఉంది, పతంజలి కంటే ముందు కనద్ ఉంది, కనద్ కంటే ముందు యాజ్ఞవల్క్యుడు ఉన్నాడు, యాజ్ఞవల్క్యుడి కంటే ముందు సనాతన వేదాలన్నీ ధర్మబద్ధమైనవి ఉన్నాయి. మరి ఇదంతా హిందూ మెజారిటీ దేశంలో ఎలా జరిగింది? ఈ రాజకీయ చదరంగంలో 12 ఎత్తుగడలు చేయబడ్డ ఈ దేశంలో మొట్టమొదటిది మొఘలులు భారతీయులయ్యారు. మరి భారతీయుడు కాఫీర్ అయ్యాడు. ఎందుకయ్యాడు? గియాసుద్దీన్ ఖాన్ మోతీలాల్ అయ్యాడు, జవహర్లాల్ నెహ్రూ అయ్యాడు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మైనో గాంధీలు అయ్యారు. మరి భారతీయుడు మూర్ఖుడయ్యాడు. మోమిన్ కాశ్మీరీ అయ్యింది, కాశ్మీరీ పండితులు చరణార్థులయ్యారు. బంగ్లాదేశీ బెంగాలీ అయ్యింది, మరి బెంగాలీ హిందూ బయటవాడయ్యాడు. సైనికులు కిల్లర్స్ అయ్యారు, స్టోన్ ఫెల్డర్స్ ఉద్యమం అయ్యింది. మరి సైన్యం మానవ హక్కుల ఉల్లంఘన అయ్యింది. తుకుడే గ్యాంగ్ దేశభక్తుడయ్యింది. మరి దేశభక్తులు బ్రాండెడ్ హార్డ్ కోర్ తీవ్రవాదులయ్యారు. మృతదేహాల ఖననంలో ఫైర్ కలప వాడి దహనం చేయడం వలన పర్యావరణ ఆందోళనగా మారింది. మరి ఖననంలో సమాధులు, కత్తి భూమిని వృధా చేయడము జన్మ హక్కు అయింది. రాఖీలో ఉపయోగించబడిన ఉన్ని గొర్రెలు బాధ అయ్యింది. మరి బక్రీదులో వేలాది మేకల వధ స్వతంత్రం అయ్యింది. బుజ్జగింపు సెక్యులర్ అయ్యింది. సారూప్యత కమ్యూనల్ అయ్యింది. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదిగా మారింది. వసామాజీ, హఫీజ్ సాహెబ్ మరియు హురియతులు శాంతి శిఖరములుగా మారాయి. భారతమాత చిరకాలం జీవించు అనే పదం అంటే భారత మాతాకి జై అన్న నినాదం కమ్యూనల్ అయ్యింది. మరి భారత్ తురే తుకుడే హోంగే ఏమయ్యింది? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అయ్యింది. విభజించు మరియు పాలించు అనేది నియమమయ్యింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది జుమ్లా అయ్యింది. కొంచెం ఆలోచించండి, అర్థం చేసుకోండి. హిందూ మెజారిటీ దేశంలో ఇదంతా ఎలా జరిగింది? సనాతన హిందువులు ఎప్పుడు ముస్లిం దేశానికి పౌరులయ్యారు అది కూడా తెలియదా? ఎందుకంటే మనం నిద్రపోతున్నాం కాబట్టి. మజ్బూర్ హిందూ అయినందుకు నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఏ విధంగా ఈ వీడియోకి 10 మందికి చేరేలా చేస్తారో అది మీ ఇష్టం. చెప్పాలనుకున్నది చెప్పాను, జరుగుతున్నది మాత్రమే చెప్పాను, జరిగింది మాత్రమే చెప్పాను. జరగబోయేది ఏంటో తెలియదు. ఎలాంటి దారుణాలు జరుగుతాయో మీరు పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ను చూడండి, పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ను చూడండి, ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలను చూడండి. నిజమేంటో మీకు తెలుస్తుంది.